జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 106వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశ ద్వాదశోధ్యాయ సదాచార వర్ణనము. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా నా సమంజసశీలైస్తు సహాసీత కదాచన సద్వృత్త సన్నికర్షో హి క్షణార్ధమపి సస్యతే. అసమంజస శీలమున్న వారితో కలిసి కూర్చోరాదు, సచ్చరితము కలవారితో అరక్షణమున్న ప్రశంసించదగినదే. విరోధం నోత్తమైర్గశ్చేత్ నాదమైశ్చ సదా బుధః వివాహశ్చ వివాదశ్చ తుల్యశీర్లై నృపేష్యతే. ఉత్తములతో కానీ అధములతో కానీ విరోధము చేయరాదు. వివాహము వివాదము సమశీలులకే కోరదగినది. నారభేద కలిం ప్రాజ్ఞః శుష్కవైరం చ వర్జయేత్ అత్యల్పహాని షోడవ్యా వైరేణార్ధగమం త్యజేత్. తెలివిగలవాడు కలహమును ఆరంభించరాదు. శుష్కవైరమును వృధా విరోధమును విడువవలేను. కొద్దిగా హాని కలిగినా సహించాలి. వైరముతో వచ్చే ధనాన్ని విడువవలేను. స్నాతోనాంగాన్ నిర్మార్జేత్ స్నానశాఠ్యాన పాణినా నచ నిర్ధూనయేత్ కేశాన్ ఆచామైశ్చైవ నోచ్రితః. స్నానము చేసిన వస్త్రములతో అవయములను తుడుచుకునరాదు, చేతితో తుడుచుకునరాదు, కేశములను దులుపుకొనరాదు. ఆచమనము స్నానవస్త్రము ధరించి చేయరాదు. నిలబడి ఆచమనము చేయరాదు. పాదేన నాక్రమేత్ పాదం న పూజాభిముఖం నయేత్ శయ్యాసనే గురోరగ్రే భజేత వినయాన్వితః. పాదముతో పాదమును ఆక్రమించరాదు. పెద్దలకు అభిముఖంగా కాలు చాపరాదు. గురువుగారి ముందు శయ్యను కానీ ఆసనమును కానీ వినయముతో సేవించాలి. అపసవ్యం న గచ్చేశ్చ దేవాగార చతుష్పథాన్ మంగళ్య పూజ్యాంశ తథా విపరీతాన్న దక్షిణం. దేవాగారములను 4 దారులను కూడా అపసవ్యముగా వెడలరాదు. మంగళ వస్తువులకు పూజ్యులకు కూడా విషయమున కూడా అపసవ్యముగా వెడలరాదు. అమంగళములను అపూజ్యులను దక్షిణముగా విడలరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అపసవ్యమితి విపరీతాన మంగళ్య పూజ్యాన్న ప్రదక్షిణయేత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అపసవ్యం అని విపరీతాన్న మంగళ్య అపూజ్యులను ప్రదక్షిణగా వెళ్ళరాదు. సోమార్ఘ్యాజ్ఞంబు వాయూనాం పూజ్యానాం చన సమ్ముఖం కుర్యాత్ నిశ్చీవ విన్మూత్ర సముత్సర్గం చ పండితః. పండితుడైన వాడు చంద్ర సూర్య అగ్ని జల వాయువులకు ఎదురుగా పూజ్యులకు ఎదురుగా ఉమ్మివేట మలమూత్ర విసర్జన చేయుట కూడదు. తిష్టన్న మూత్రయేత్ తద్వత్ పదిష్వపి న మూత్రయేత్ శ్లేష్మ విన్మాత్ర రక్తాన్ని సర్వదైవన లంఘయేత్. నిలబడి మూత్రము చేయరాదు, దారిలో మూత్రము చేయరాదు. శ్లేష్మ మల మూత్ర రక్తములను ఎప్పుడూ దాటరాదు. శ్లేష్మ సింహాణకోసర్గో నాన్న కాలే ప్రశస్యతే బలిమంగళ జప్యాదౌ న హోమేన మహాజనే. అన్నమును భుజించినప్పుడు బలికర్మలో మంగళకర్మలలో జపాదులలో హోమములో మహాజన సమూహములో శ్లేష్మమును చీమిడిని విడవరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శ్లేష్మేతి సింహాణో నాసికామలః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శ్లేష్మ అని సింహాణమనగా నాసికామలము. యోషితో నావమన్యేత న చాసాం విశ్వసేద్బుధః న చైవర్ష్యా భవేత్తాసో న ధిక్కుర్యాత్ కదాచన. స్త్రీలను అవమానించరాదు, అట్లే విశ్వసించరాదు. వారి యందు ఈర్ష్యను ధిక్కారమును చేయరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యోషితీతి నాది కుర్యాత్ యోషిదధికారం న కుర్యాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. యోషితీతి నాది కుర్యాతీతి పాఠః. స్త్రీలు అధికారము చేయరాదు. మంగళ్య పుష్పరత్నాది పూజానన విద్వాద్య చ న నిష్క్రామేత్ గృహాత్ ప్రాజ్ఞః సదాచారపరో నరః. సదాచారపరుడైన నరుడు మంగళ వస్తువులైన పుష్పరత్నాది పూజ్య వస్తువులను నమస్కరించకుండా ప్రాజ్ఞుడు ఇంటి నుండి బయలు వెడలరాదు. చతుష్పదం నమస్కుర్యాత్ కాలే హోమపరో భవేత్ దీనానభ్యుద్ధరేత్ సాధూన్ ఉపాసీత బహుశ్రుతాన్. 4 దారుల కూడలికి నమస్కరించవలేను. యథాకాలమున హోమము చేయవలను. దీనులను ఉద్ధరించవలెను. బాగా చదువుకున్న పండితులను సాధుజనులను సేవించవలెను. దేవర్షి పూజక సమ్యక్ పితృపిండోదకప్రదః సత్కర్తా చాతిథీనాం యః స లోకానుత్తమాన్ వ్రజేత్. దేవతలను ఋషులను పూజించుచు పితరులకు పిండ ప్రదానము తర్పణము చేయుచు అతిథులను సత్కరించువాడు ఉత్తమ లోకాలను చేరును.
हितं मितं प्रियं काले वस्यात्मा योऽभिलाषते योऽभिभाषते स याति लोकाना ఆహ్లాదహేతుభూతాన్ నృపాక్షయాన్. హితముగా మితముగా ప్రియముగా మనోనిగ్రహము కలవాడై మాటలాడువాడు ఆహ్లాదమును కలిగించు అక్షయలోకములను పొందును. ధీమాన్ హ్రీమాన్ క్షమాయుక్తో యాస్తికో వినయాన్వితః విద్యాభిజన వృద్ధానాం యాతి లోకాననుత్తమాన్. బుద్ధిమంతుడు, వినయ సంపన్నుడు, ఓర్పు కలవాడు, ఆస్తికుడు, లజ్జ కలవాడు, విద్యావంశ వృద్ధులు వెళ్ళు సాటిలేని ఉత్తమ లోకాలకు చేరను. అకాల గర్జితాదౌతు పర్వ స్వ శౌచకాదిషు అనధ్యాయం బుధః కుర్యాత్ ఉపరాగాదికేతథా. కాలము కాని కాలములో ఉరుములు మెరుపులు వర్షము ఉన్నప్పుడు, పర్వదినములలో, అశౌచమున్న రోజులలో, గ్రహణ సంక్రమణాదులలో అనధ్యయనమును ఆచరించవలెను. శమం నయతి యః క్రుద్ధాన్ సర్వబంధురమత్సరి భీతాశ్వాసన కృత్సాధుః స్వర్గస్థస్యాల్పకం ఫలం. కోపించిన వారిని శాంతింపచేసేవాడు, అందరికీ బంధువుగా అయినవాడు, మాత్సర్యము లేనివాడు, భయపడిన వారిని ఓదార్చువాడు సాధువు. అతనికి స్వర్గము అల్పఫలము. వర్షాతపాదికే చత్రీదండి రాత్రటవీషు చ చరిత్రాణకామో వై సోపానత్కత్సదా వ్రజేత్. వర్షములో ఆతపాదికములలో గొడుగు ధరించవలెను. శరీరాన్ని కాపాడుకోదలిచినవాడు రాత్రిపూట అడవులలో ఎప్పుడునూ దండమును చెప్పులను దాల్చి వెళ్ళవలేను. నోర్ధ్వం నతిర్యదూరం వా నిరీక్షన్ పర్యటేద్భుతః యుగమాత్రం మహీవృష్టం నరో మహీపృష్టం నరో గచ్చేద్ విలోకయన్. పైకి కానీ అడ్డముగా కానీ దూరముగా కానీ చూచుచు బుధుడు పర్యటించరాదు. 3 గజాలు అనగా 6 అడుగుల దూరమును భూమిని చూచుచు వెళ్ళవలేను. దోషహేతూనా శేషాంశ వశ్యాత్మాయో నిరస్యతి తస్య ధర్మార్థకామానాం హానిర్నాల్పాపి జాయతే. మనసును వశములో నుంచుకొనినవాడు సకల దోష హేతువులను నిరసించిన వానికి ధర్మ అర్థ కామ మోక్షములకు కొద్ది హాని కూడా కలగదు. సదాచారరతః ప్రాజ్ఞో విద్యా వినయ శిక్షితః పాపేష్వ పాపః పరుషేహ్వభిధత్తే ప్రియాణి యః మైత్రీ ద్రవాంతఃకరణః తస్య ముక్తిః కరే స్థితా. సదాచారమునందు రతుడై ప్రాజ్ఞుడై విద్యా వినయ శిక్షితుడై పాపములో కూడా పాపము లేని వాడిగా పరుషమానవుని విషయమున కఠిన ప్రవృత్తి కలవానితో కూడా విషయమున కూడా ప్రియమునుగా మాట్లాడువాడు మైత్రీచే ద్రవించిన హృదయము కలవానికి మోక్షము హస్తగతమై ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సదాచారేతి పాపే పాపకృత్యేపి అపాపః అద్రోగ్ధ పరుషభక్తర్యపి ప్రియవాది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సదాచార అని పాపి అనగా పాపము చేసిన వాని విషయమును కూడా ఆ పాపద్రోహము చేయనివాడు పరుషముగా మాటలాడినను ప్రియముగా మాటలాడువాడు. ఏ కామ క్రోధలోభానాం వీతరాగాన గోచరే సదాచార స్థితాస్తేషాం అనుభావేర్ధృతామహి. వీతరాగులైన వారు కామక్రోధ లోభముల దృష్టిలో పడనివారు సదాచారములోనున్న వారి ప్రభావముతో ఈ భూమి ధరించబడుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యయితి అనుభావైః సత్యాదిగుణైః సత్యేనోత్తంభితాసు భూమిరితి శృతైః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యా అని అనుభావై అనగా సత్యాది గుణముల చేత ఇచ్చట శృతి సత్యముతో ధరించబడినది. భూమి అని తస్మాత్ సత్యం వదేత్ ప్రాజ్ఞో యత్పరప్రీతికారణం సత్యం యత్పర దుఃఖాయ తత్ర మౌనపరో భవేత్. పరులకు ప్రీతిని కలిగించు సత్యమనే ప్రాజ్ఞుడు పలుకవలేను. సత్యము పరులకు దుఃఖమును కలిగించుచో మౌనమును వహించవలేను. ప్రియముక్తం హితం నైతతితి మత్వాన తద్వదేత్ శ్రేయస్తత్ర స్థితం వాచ్యం యద్యప్యత్యంతమప్రియం. ప్రియమును చెప్పి తిని ఇది హితము కాదని తలచనచో దానిని చెప్పరాదు. అత్యంతమ ప్రియమైన హితమును చెప్పుటే శ్రేయస్సు. ప్రాణినాముపకారాయ దేవేహ పరత్ర చ కర్మణ మనసా వాచా తదేవ మతిమాన్ వదేత్. ఇహమున పరలోకమున కూడా సకల ప్రాణులకు ఉపకరించు బుద్ధినే బుద్ధిమంతుడు కర్మణ మనసా వాచా చెప్పవలెను. ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే తృతీయాంశే 12వ అధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.